మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ యొక్క ఛానల్లో మనకి మెగా బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాము. యెహోషువ గ్రంథం నుంచి బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాము. మనకి 20 వీడియోస్ 20 డేస్ ఉంటాయి. ఎవ్రీ వీడియోకి 5 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క వీడియో యొక్క ఆన్సర్స్ పంపించడానికి మీకు టైం వచ్చేసి 72 అవర్స్. అలాగే మీకు ఈ యొక్క వీడియోలు పంపించడానికి మెయిల్ వచ్చేసి jesuswithus39@gmail.com. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా స్క్రోల్‌లో ఉంటుంది. మీరు ఫాలో అప్ చేయండి. అనేక మందికి తెలియచేయండి. అలాగే మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి కూడా 3 ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,500. ఇది కేవలం మిమ్మల్ని ప్రోత్సాహపరచడం కోసమే. బైబిల్ క్విజ్‌ని చదవటం ద్వారా దైవ జ్ఞానాన్ని ఇంకా లోతుగా ప్రతి అక్షరము ఆత్మపూర్వకంగా మనం చదువుతున్నప్పుడు దేవుడు కొన్ని నూతన ప్రేరణ మనకి కలుగచేస్తారండి. దైవాత్మ జ్ఞానము చేత మనము నింపబడుతున్నప్పుడు ఆ దైవ స్పర్శను పొందుకుంటాం. ఈ అనుభవాన్ని మీకు అందించడం కోసం ఈ యొక్క ప్రయాస. కాబట్టి ఈ ప్రయాసలో ఎవరైనా సహకరించాలని, ఏదైనా ఒక ప్రైజ్‌ని మేము స్పాన్సర్ చేస్తామండి అని ఎవరైనా ముందుకొచ్చినట్లయితే స్పాన్సర్ చేయండి. అనేక మందికి బైబిల్ క్విజ్ రీచ్ అయ్యి, అనేక మంది బైబిల్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపుతూ వారు దైవ జ్ఞానము బాహాటంగా పొందుకొనడానికి సహకరించండి. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా దేవుని పని చేయలేకపోవచ్చు, అవకాశం లేకపోవచ్చు. ఈరోజు ఈ అవకాశము మీరు ఆర్థికంగా సహకరించటం ద్వారా దేవుడు పరిచర్య చేసినట్లే. మీరు ఆర్థికంగా సహాయం చేస్తున్న వారి పట్ల కూడా దేవుని పరిచర్య ఎంతో ఉంటుంది. కాబట్టి సహకరించండి, దైవ దీవెనలు పొందుకోండి. ఈరోజు మీరు లైక్ చేయండి. లైక్ చేసి ఎవ్వరు కూడా లైక్ చేయకుండా ఉండొద్దు. లైక్ చేయండి. అలాగే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. అలాగే ఇంగ్లీష్‌లో చూద్దాం. హూ ఎవర్ అటాక్స్ యూ విల్ సరెండర్ టు యూ. ఎవరైతే నీకు విరోధముగా గుంపు కూడతారో వారు నీ వారు అవుతారంట. అంటే మానవ జీవితంలో, మానవ మనుగడలో, కుటుంబ వ్యవస్థలో లేదా ఉద్యోగాలలో, వ్యాపారాలలో, ఆయా రకాల పని భారాల్లో, సమాజంలో, సొసైటీలో మనుషులు కొంత అసూయ, మత్సరము, కలహములు, భయంకరమైన కక్షలు, క్రోధాలు నింపబడినటువంటి దినాలు ఈ దినాలు. క్రైస్తవ్యంలో ఉంటున్నాము అనుకుంటూనే, క్రీస్తుని ఫాలో అవుతున్నాము అనుకుంటూనే శరీర కార్యాలు భయంకరంగా పనిచేస్తున్నటువంటి దినాల్లో ఉన్నాము మనం. మనుషుల యొక్క బలహీనతలు, భయంకరమైనటువంటి శరీర కార్యాలు ఏలుబడి చేస్తూ అపవాది ఎలా వాడుకుంటున్నారంటే, కుటుంబాల్లో భార్యకి భర్తకి పడట్లేదు, తల్లిదండ్రులకి బిడ్డలకి పడట్లేదు, అన్నదమ్ములకి అక్క చెల్లెలకి పడట్లేదు, సంఘములో సహోదరి సహోదరులకి పడట్లేదు. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి క్రోధము, కక్ష, భయంకరమైనటువంటి పోరాటం. ఈ పోరాటంలో కొంతమంది బలహీనులు, ఏమీ తెలియని అమాయకులు కూడా బలైపోతూ ఉన్నారు. వారి పక్షాన విరోధులుగా అనేక మంది చేరుతూ దేవుని పని నీతిగా, న్యాయంగా, యథార్థంగా చేసే వాళ్ళ పక్షాన యెజెబెలు, అతల్య, నిమ్రోదు, నెబుకద్నెజరు, అహాబు, గొల్యాతు, అష్షూరు గుంపులు లేస్తున్నాయి. ఈ గుంపులన్నీ కూడా నీకు విరోధంగా లేచిన ఈ గుంపులన్నీ కూడా నీ పక్షపు వారవబోతున్నాయి. అలాగే నీ ఆధ్యాత్మిక జీవితంలో రోగమైన, వ్యాధి అయిన, ఆర్థిక సమస్యల ఏ గుంపైనా సరే అది అంతా కూడా సమసిపోయి నీకు నీ పక్షమున దేవుడు మేలు చేయబోతున్నాడు. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ వాగ్దానం వింటున్న బిడ్డలందరినీ దీవించండి. ఎంతో మంది ప్రభువా వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయమని, ఈ వీడియో తండ్రి అనేక మందికి రీచ్ అవుతూ సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.